ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 31/10/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, హే భూతాల్లారా, మీరు మా వద్దకు రాలేరు అని ఆర్డర్ చేయండి. మీరు భూతాలను భయపెడితే అవి పారిపోతాయి. సదా ఈశ్వరీయ నశలో ఉండే పిల్లలకు సేవ యొక్క అభిరుచి ఉంటుంది. మీలో ఎటువంటి వికారాలు అనే భూతాలు లేకుండా ఉంటాయో అప్పుడే మీరు ఇతరులకు వేసే జ్ఞానబాణము బాగా తగులుతుంది. మీకు తండ్రిపై, వారు ఇస్తున్న వారసత్వంపై నిశ్చయము ఉన్నప్పుడే భగవంతుని పిల్లలుగా మీరు పిలువబడతారు. మీ నడవడిక ఎంతో రాయల్టీగా ఉండాలి. అప్పుడే మీరు శివబాబా పిల్లలుగా పిలువబడతారు. అనంతమైన తండ్రితో పాటు వారు ఇస్తున్న స్వర్గ రాజ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి. ఇది పవిత్రత వారసత్వము. దీని కొరకు తప్పకుండా పవిత్రముగా అయ్యే పురుషార్థమును చేయాలి. మీలో ఎప్పుడూ ఎటువంటి వికారము ఉండరాదు. లౌకిక తండ్రి కూడా అర్హులైన పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు. అలాగే శివబాబా కూడా తండ్రియే. వీరు పారలౌకిక తండ్రి. వీరు ఇస్తున్న జ్ఞానాన్ని ఎంతగా మీరు ధారణ చేస్తారో అంతగా మీకు నశ కలుగుతుంది. మీ బుద్ధి ఉన్నతముగా ఉండాలి. మీరు ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలు కావున మీ నడవడిక చాలా శ్రేష్టముగా ఉండాలి. దేవీ దేవతల మహిమ సర్వోన్నతమైనది. ఆ మహిమ ఇప్పుడు మీదిగా కూడా ఉండాలి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలి అనే అభిరుచి ఉండాలి. మీరు ఆత్మీక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎల్లప్పుడూ ఈ జ్ఞాన విషయాలను నెమరువేస్తూ ఉండాలి. మీరు ఈ జ్ఞానముతో వివేకవంతులుగా అయ్యారు. పరమాత్ముడు సర్వశక్తివంతుడు. వారు సర్వవ్యాపకుడు కాదు. పూజారులుగా ఉన్న మీరే ఇప్పుడు పూజ్యులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. కావున మీకు లోపల ఎంతో సంతోషము ఉండాలి. బాబా మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేస్తున్నారు. మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా మీరే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు. పూజ్యులుగా ఉన్న మీరే మరలా పూజారులుగా అవుతారు. ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భగవంతుడు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. వీరు గీతా భగవంతుడు, సత్యమైన జ్ఞానాన్ని వినిపించేవారు. నేడు అనేకముగా మనుష్య మతాలు ఉన్నాయి. ఈశ్వరీయ మతము మాత్రం ఒకే ఒక్కటి. ఈశ్వరీయ మతానికి మనుష్యుల మతానికి చాలా తేడా ఉంది. ఈశ్వరీయ మతంపై మీరు నడిచినప్పుడే పావనముగా తయారవుతారు. ఈ మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము ఈ రెండింటిలో ఎంతో తేడా ఉంది. మీరు ఈ తేడాను గుర్తించటము అవసరము. శాస్త్రాలన్నీ మనుష్యుల ద్వారా తయారు చేయబడ్డవే. ఆత్మీక తండ్రి అయిన శివబాబా ఎప్పుడు శాస్త్రాలను చదివి వినిపించరు. వారు జ్ఞానసాగరుడు. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు వారి వద్ద ఉన్నాయి. ఈశ్వరీయ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. సంపన్నముగా తయారు చేస్తున్నారు.
నేడు భారతదేశ పరిస్థితి పూర్తిగా దిగజారి ఉంది. కావున మాతలు లేచి నిలబడాలి. మాతలకే వందే మాతరం అనే గాయనము ఉంది. పిల్లలైన మీలో ఎప్పుడు ఎటువంటి వికారపు భూతము ఉండనేరాదు. చదివించే తండ్రి సర్వోన్నతమైన వారు. ఈ చదువు కూడా చాలా ఉన్నతమైనది. ఇప్పుడు మీరు ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి. మరలా కొత్త ప్రపంచములోనికి వచ్చి రాజ్యమును చేయాలి. మీరు ఆత్మీక యాత్రికులు. దూరదేశమైన పరంధామము నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు. మీరు అమరలోకములోనికి వెళ్ళాలి. ఈ మృత్యులోకము అంతము కానున్నది. జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తూ నెమరువేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మీకు అనేక కర్మభోగపు లెక్కాచారాలు ఉప్పొంగుతూ ఉంటాయి. మాయను చూసి ఎప్పుడూ తికమక పడకూడదు. ఏదైనా జరిగితే హైరానా పడకూడదు. రోగగ్రస్తులై ఉన్నప్పుడు మనుషులందరూ భగవంతుణ్ణి ఎక్కువగా తలచుకుంటారు. బంధనముక్తులుగా అయ్యి భారతదేశపు సత్యమైన సేవను చేయాలి. మిమ్మల్ని ఆత్మీక తండ్రి చదివిస్తున్నారు. మీరు ఆత్మీక సేవలో ఉన్నారు. ఈశ్వరీయ సేవ చేసే ఉత్సాహము మీకు ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. వరదానము: నిరాకారపు మరియు సాకారపు రెండు రూపాల స్మృతి చిహ్నమును విధిపూర్వకముగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మాభవ. అవినాశిగా వెలుగుతున్న అనేక దీపాల స్మృతి చిహ్నమే దీపావళి. మెరుస్తున్న ఆత్మలైన మీరు దీపపు వత్తుల్లా కనిపిస్తున్నారు. స్లోగన్: నెగటివ్ను పాజిటివ్లోనికి మార్చేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా తయారు చేసుకోండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.